ప్రీయూనిక్ కంపెనీ ద్వారా రైతులకు ఆయిల్ పామ్ సాగుపై 6వ సమాచారం. ఆయిల్ పామ్ నాటిన తరువాత మొదటి పంట దిగుబడికి 3 ఏళ్ల సమయం పడుతోంది. అప్పటి వరకు రైతులు అంతర పంటలు వేస్తే తప్ప ఎలాంటి ఆదాయాన్ని పొందలేరు. ఈ 3 ఏళ్ల కాలంలో రైతులకు వేరే ఆదాయం లేక సుస్థిరత లభించకపోవచ్చు. అందువల్ల వారు అంతర పంటలకు తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తోంది. రైతులు మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా వేరువేరు అంతర పంటలను ఎంచుకోవాలి. మొదటి 3 ఏళ్లలో ఆయిల్ పామ్ తోటల్లో ఖాళీలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏ పంటనైనా పండించవచ్చు. రైతులు మార్కెట్లో డిమాండ్ను బట్టి మొక్కలు ఎంచుకోవాలి. అదేవిధంగా ప్రస్తుతం సాగు చేస్తున్న పంటలను కూడా కొనసాగించవచ్చు. అయితే ఆయిల్ పామ్ మొక్కలకు ఇబ్బంది కలగకుండా వీటిని నాటుకోవాలి. ఆయిల్ పామ్ మొక్క ఎదుగుదలతో ప్రతి సంవత్సరం మొక్కకు మధ్య దూరం తగ్గిపోయి అంతర పంటలకు కావలసిన సూర్యరశ్మి తగ్గుతోంది. కాబట్టి ఇందుకు తగ్గట్టుగా అనువైన మొక్కల్నే ఎంచుకోవడం మంచిది. రైతులు సాంప్రదాయక పంటలతో పాటుగా మార్కెట్లో అధిక డిమాండ్ ఉండే కొత్త రకం పంటలను సాగు చేస్తే అధిక ఆదాయం పొందడానికి వీలవుతుంది. మలేషియా దేశంలో మాదిరిగా పూల మొక్కలైన హెలికోనియా ఇంకా రెడ్ జింజర్ వంటి అధిక ఆదాయాన్నిచ్చే పంటలను సాగు చేస్తే ఆయిల్ పామ్ సాగులో ఎక్కువ ఆదాయం సాధించవచ్చు. అంతర పంటలకు సోకే వివిధ కీటకాలు, తెగుళ్లు ఆయిల్ పామ్ మొక్కలకు కూడా సోకవచ్చు. కాబట్టి సస్యరక్షణ చర్యలు రెండిటి మీద తీసుకోవాలి. అలాగే అంతర పంటల పెరుగుదల కోసం ఆయిల్ పామ్ మొక్కల ఆకులను చుట్టివేయడం లేదా కత్తిరించడం చేయకూడదు. ఈ విధంగా చేయడం వలన ఆయిల్ పామ్ మొక్కల పెరుగుదల ఆగిపోయి దిగుబడి మీద ప్రభావం చూపుతోంది. ఇటువంటి పరిస్థితులలో ఆయిల్ పామ్ మొక్క నాటిన 3 సంవత్సరాలకు కూడా మొదటి దిగుబడి రాకపోవచ్చు. కాబట్టి రైతులు తగు జాగ్రత్తలు పాటించి అంతర పంటలు పండించుకుంటే ఆయిల్ పామ్ సాగులో మొదటి సంవత్సరం నుండి అనేక లాభాలు పొందవచ్చు అంటున్నారు ఉద్యాన శాఖ మరియు ప్రీయూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.